సమయంలో నాయన మీ పాద సన్నిధికి వస్తున్నాము తండ్రి. నాయన అయా నా నోరును బోరగా వాడుకుని ఆయన మీరు మాట్లాడండి ప్రభు. మీ వాక్యము మరి ఎదుజల్లాలని మీ వాక్యం అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని ఆశపడుతున్నా తండ్రి. నాతో ఉండండి, నన్ను నడిపించమని అందరికీ నాయన మరి వారి హృదయాలు తట్టేలాగా వాక్యం వెళ్ళినట్లుగా సహాయం చేయమని యేసునామమును బట్టి ప్రతినాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. మనకి బైబిల్లో చాలా విషయాలు తెలుసు అని అనుకుంటాం. బైబిల్లో చాలా విషయాలు తెలుసు అని నేను కూడా అనుకుంటాను, కానీ మనకు చాలా విషయాలు తెలియదండి. ఎందుకంటే మనం పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు చూస్తే ఆనాడు ఒక ఉపవాస ప్రార్థన చేయాలంటే వాళ్ళు దేవుని భక్తులు ఏం చేసేవాళ్ళంటే గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని మరి విలాపం చేసేవాళ్ళు, మొరపెట్టేవాళ్ళు. ఈనాడు గోనిపట్ట గురించి కొన్ని గొప్ప పాఠాలు మనం నేర్చుకుందాం. మనకు తెలుసండి, చాలామంది గోనిపట్టలు కట్టుకున్నారు. ఈ రోజున అసలు గోనిపట్ట ఎందుకు కట్టుకుంటారు, గోనిపట్ట దేనితో తయారు చేస్తారు, గోనిపట్ట ఏ యొక్క నేపథ్యంలో రిప్రజెంట్ చేస్తూ కట్టుకుంటారు, కొన్ని మాటలు బైబిల్ నుంచి చదువుకుందామండి. మనకి మొట్టమొదటిగా ఫస్ట్గా గోనిపట్ట ఎవరు కట్టుకున్నారండి? ఆదికాండంలో మన అందరికీ తెలుసు, యాకోబు గారు కట్టుకుంటారు. ఎందుకంటే దాని ప్రియమైన కుమారుని మరి జంతువులు చంపేశారని వాళ్ళ అన్నదమ్ములు చెప్పినప్పుడు గోనిపట్ట కట్టుకుని అధిక దుఃఖంలో మరి ప్రార్థిస్తూ ఉంటారు. గోనిపట్ట ఎప్పుడెప్పుడు కట్టుకుంటారని చూద్దామంటే ఎలాంటి సాదృశ్యం ఏంటంటే గోనిపట్టాకి ఎందుకు కట్టుకుంటారు? ఏ సింబల్ ఆఫ్ మార్నింగ్, సంతాపాన్ని గుర్తు చేసుకోవడానికి, అధిక దుఃఖాన్ని మరి చూపటానికి యాకోబు గారు కట్టుకున్నారు. మరి ఎజికేలు కట్టుకున్నాడు. తర్వాత అదేవిధంగా అధిక బాధ, అధిక దుఃఖం, అధిక వేదన ఉన్నప్పుడు కూడా మనకు తెలుసు యోబు గారు కట్టుకుంటారు. పశ్చాత్తాపడాలని, తను ఎంతో హృదయ వేదన వ్యక్తపరచాలని మరి వాళ్ళు గోనిపట్ట కట్టుకుంటారు. అట్లాగే సింబల్ ఆఫ్ హంబుల్నెస్, వినయానికి కూడా గోనిపట్ట కట్టుకుంటారు. అలాగే తగ్గింపుకి, సరెండర్ అయిపోవడానికి కూడా గోనిపట్ట కట్టుకుంటారు. అలాగే సింబల్ ఆఫ్ ఫిజికల్ సఫరింగ్స్, శారీరక బాధలు వేదల నుంచి కూడా మరి విముక్తి పొందాలని కట్టుకుంటారు. అట్లాగే సింబల్ ఆఫ్ సపరేషన్, మేము ప్రత్యేకించబడిన వాళ్ళము, సాక్ష్య జీవితం కలిగి ఉన్నవారు అని మరి గోనిపట్ట కట్టుకుంటారు. గోనిపట్ట అంటే అనుకుంటే మనం ఏమంటారంటే గని బ్యాగ్ అనుకుంటారండి. నో, అది గని బ్యాగ్ కాదండి. అందరూ కూడా గోనిపట్ట అంటాం, కానీ అదేదన్నా మంచి ఆరోగ్యకరమైన వస్త్రం కాదండి. మురికి ధూళితో ఉన్నటువంటిది. అది వేసుకుంటే అన్కంఫర్టబుల్నెస్, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దానిలో నుంచి వెంట్రుకలు గుచ్చుకుంటూ ఉంటాయి. అది నల్ల మేక వెంట్రుకలతో తయారు చేయబడుతుందని బైబిల్లో ఉంది. బాప్తీసమిచ్చు యోహాను తయారు చేసిన వస్త్రం కట్టుకుంటారు. అలాగే మనుషుల యొక్క వెంట్రుకలతో కూడా తయారు చేస్తారు. గని అంటే మన జూటుతో తయారు చేసిందని మనం అనుకుంటాం, ఇప్పుడు చూపిస్తాం అది. కానీ పాత నిబంధన కాలంలో ఈ యొక్క గోనిపట్ట మేకల యొక్క నల్ల మేకల వెంట్రుకలతో తయారు చేసినని. అప్పుడు ఎప్పుడండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు బూడిదలో కూర్చుని ఇది కట్టుకుంటారు. దీనత్వాన్ని, తగ్గింపును, సాత్వికతాన్ని, పశ్చాత్తాపాన్ని, విరిగి నలిగిన మనస్సును చూపిస్తూ ఉంటుందండి గోనిపట్ట. ఒకసారి చూద్దాం రండి. ఆదికాండము 37 అధ్యాయము 34 వచనంలో యాకోబు గారు కట్టుకున్నటువంటి గోనిపట్ట గురించి మనం కొన్ని విషయం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనిపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని గురించి అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతను ఓదార్చుటకు చూడండి, ఒక దినం కాదండి, ఎంత ప్రియమైనటువంటి వాడండి ఆయన కుమారుడు. అందులోనూ రాహేలుకి పుట్టినటువంటి వాడు, ప్రియమైన భార్యకి పుట్టినటువంటి వాడు. ఆయనకి ఒక విచిత్రమైన
పువ్వులు కలిగిన నిలువు టంగిని కుట్టించిస్తారు. విలువైన వస్త్రం. ఆ వస్త్రం చూసి అన్నదమ్ములు ఈర్ష్తో తట్టుకోవాలి. మనకందరికి తెలిసిన విషయమే, మనం ఎక్కువ డీప్ చూడొద్దు. ఆయన్ని గోతులో వేసేస్తారు. తర్వాత ఆయన వేరే దేశానికి వెళ్ళిపోతాడు, ఐరోపా దేశానికి. మనందరికి తెలిసిందే. ఎప్పుడండి? పశ్చాత్తాపంతో దుఃఖంలో ఉన్నప్పుడు రోధించుటకు, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి అది సింబాలిక్గా, తగ్గింపుగా, గుర్తుగా అక్కడ గోనెపట్టాని మీరు కట్టుకుని ఉంటారు. ఎంతోమంది ఉన్నారండి. ఇంక చూస్తే ఆహాబు రాజు కూడా 1 రాజులు 21 అధ్యాయం చూడమ్మా. 1 Kings 21 చాప్టర్ 27వ వచనం నుంచి. 1 రాజులు 21 అధ్యాయము. అక్కడ కూడా ఆహాబు రాజు పశ్చాత్తాపంతో మరి 1 రాజులు 21 అధ్యాయము 20 విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. చూడండి, దేవుడు వాక్కు ప్రత్యక్షమయ్యే వరకు కూడాను వాళ్ళు గోనెపట్ట కట్టుకుని గోనెపట్ట మీద కూర్చుని పడుకుని వాళ్ళు విలాపం చేస్తారు. గోనెపట్ట కట్టుకుంటే ఏంటంటే, ఈ చూడండి, లోకంలో ఉన్నటువంటి రంగురంగుల బట్టలన్నీ కూడా వదిలేసి తగ్గించుకుని దీనత్వంతో గోజాడుతూ దేవుని సన్నిధిలో వేడుకుంటానికి మరి అదొక సింబల్గా ఉంటుంది. మన పాత నిబంధనలు చూస్తే అనేక మంది ఉన్నారండి. మొర్దెకై కూడా యూదుల మీదకి చంపేయాలని ఒక రాజు దండన వచ్చినప్పుడు మొర్దెకై ఏం చేస్తాడండి? రండి చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు 4వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చించుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకం చూడండి రోదనము చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చాను. కట్టుకున్న వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. చాలా చూడండి, ఎప్పుడండి? మహారోదనలో, బాధలో, దుఃఖములో మనల్ని కట్టుకుని అవి గోనెపట్ట కట్టుకుని విలాపిస్తూ మరి దేవుని చెంతకు వెళ్ళేలాగా వాళ్ళు మొదలు పెడతారు. ఏమిటండి? ఎట్లాంటి ఇది సింబల్ అండి. ఇది ఇట్ రిప్రజెంట్స్ ద సారోనెస్, డిప్రెషన్. అలాంటి దుఃఖంలో, బాధలో ఒకళ్ళు కాదండి, అనేకులు. మరి మొర్దెకై ఒక్కడే కాదు, అనేక మంది యూదులు కట్టుకుని మరి ఉపవాసం ఉండి బూడిదలో కూర్చుని మొరపెట్టినప్పుడు ఆ రాజదండము తిరిగి రాయబడుతుంది ఎస్తేరు ద్వారాగా. విన్నాం కదండి. మరి రాజు మనస్సును మార్పించగలిగింది, దేవుని మనస్సును మార్పించగలిగింది, అనేక యూదుల యొక్క ప్రాణాలను రక్షించగలిగింది. ఈ గోనెపట్ట యొక్క గొప్పతనము, గోనెపట్ట మనకు నేర్పేటువంటి గొప్ప పాఠాలు అదేంటండి? ఈ రోజుల్లో గోనెపట్ట ఎవరైనా కట్టుకుంటున్నారా? గోనెపట్ట కట్టుకోవట్లేదండి. గోనెపట్టకి రిప్రజెంట్ చేసేటువంటి దీనత్వం, తగ్గింపు కావాలంటున్నాడు ప్రభు. తగ్గింపు కావాలి, సాత్వికత్వం కావాలి, పశ్చాత్తాపం కావాలి, విరిగి నలిగిన మనసు అనేదే నీ గోనెపట్ట. గోనెపట్ట అంటే నిజంగా గోనెపట్ట కట్టుకుని కాదండి ఇక్కడ చేయవలసింది. మనం క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయి. క్రొత్త నిబంధనలు లేవండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో కూడా క్రొత్త నిబంధనలోనూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఉంది, మాథ్యూలో ఉన్నది, ఆదికాండంలో ఉన్నది, ఎజ్రా, ఎస్తేరు, దానియేలు, యెషయా, అనేక గ్రంథాల్లో. మరి ఒక్కసారి చూడండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకొని వేసుకొని మారు మనసు పొందిందురు. చూడండి, మారు మనసు పొంది ఉంది. ఇదేంటండి?
మారు మనసుకు రిప్రజెంటేషన్. ఆనాడు నినివే ప్రజలు కూడా అక్కడ కూడా వాళ్ళు కూడా రాజులు అందరూ కూడాను మారు మనసు పొంది పశ్చాత్తాపంతో రోధిస్తూ వాళ్ళందరూ కూడాను రక్షింపమని అడుగుతారు. ఒకసారి వెళదామా? యోనా గ్రంథము 3వ అధ్యాయం అండి. అక్కడ కూడాను నినివే పట్టణస్థులు వాళ్ళందరూ కూడా పశువులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కట్టుకుంటే రాజు కూడా తన వస్త్రములను చించుకుని దిగి వచ్చి సింహాసనం నుంచి నినివే రాజు కూడా యోనా 3వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చూడమ్మా. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీనేవే పట్టణమునకు పోయాను. నీనేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణము గల పట్టణము. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణము అంత దూరం సంచరించుచు ఇక 40 దినముల వరకు నీనేవే పట్టణము నాశనం. లాస్ట్ వచ్చేసి 7-8 చదువు. 7-8 నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి చూడండి, ఇది విశ్వాసమునకు ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫెయిత్. దేవుని యందు విశ్వాసం ఉంచుటకు తగ్గించుకొని ఉపవాసం చాటించి ఘనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకొనిరి. చూడండి, విశ్వాసంతో అల్పులేమి, పెద్దలేమి, పిల్లలేమి అందరూ కూడా అక్కడ ఉంటుంది కదా. మరి పశువులు కూడా కట్టుకున్నాయంట. వాళ్ళందరూ కూడాను మారు మనసు పొందేమయ్యా అని చెప్పడానికి మనం గోనిపట్ట కట్టుకోనంటే మన మారు మనసు సాక్షి జీవితం కావాలండి. ఎలాంటి జీవితం ఉండాలంటే ఇది చూడండి, కనీసం మీ గురించి 3 చెప్పేలాగా ఉండాలి సాక్ష్యం. ఎలాంటి వారు? వీరు క్రియల్లో ఉంటున్నారా, మాటల్లోనే ఉంటున్నారా? ఎంతమంది లేరండి మరి, ఎంతమంది లేరు, అనేక మంది. ఏబు చూడండి, ఏబు కూడాను ఆయన ఇలాంటివాడు, ధనవంతుడు, యోగ్యుడు, పిల్లలు గలవాడు. అలాంటివాడు ఏబు గ్రంథము ఒకసారి చూద్దాం రండి. ఏబు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన కూడాను కోని పట్ట పట్టుకుని కుండ పెంకు తీసుకుని బూడిదలో కూర్చుని గీసుకుంటూ ఉంటాడు. ఎందుకండి ఆయనకి ఆ స్థితి? ఆయన్ని దేవుని విడవలేదు. ఆయన భార్య వచ్చేసి కూడా ఎందుకు దేవుణ్ణి దూషించి మరి వదిలివేయరాదంటే వదులుతాడండి? ఏబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లా పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకా నీ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మని. చూడండి, ఆమె భార్య కూడా విసుగెత్తిపోద్ది. స్నేహితులు కూడా ఈయన తర్వాత గోనిపట్ట కట్టుకుంటే స్నేహితులు కూడా వచ్చేసి గోనిపట్ట పట్టుకుని ఆయనకి మరి ఆయన చూడండి ఎంత మరి గోజాడే తత్వం. ఆయన పెద్ద ఒక యజమానుడు, అధికారి, ఆ ఊరికే జమీందారు. అటువంటి ఆయన పెద్ద ధనికుడు అని ఉంటుందండి యోబు 1వ గ్రంథంలో 1వ అధ్యాయంలో. అలాంటి వాడు దేవుని గురించి పశ్చాత్తాపంతో విశ్వాసంతో దేవుని మనసు జయించాలని సాధారణ ఓడిపోయే వరకు కూడా ప్రయాసపడతాడు. మరి మన జీవితం ఎలా ఉందండి? చిన్న ఇబ్బందులు, చిన్న ఇరుకులు, చిన్న కష్టాలు వస్తేనే మనం తట్టుకోలేము. చూడండి, మరి దానియేలు కూడా చూడండి, దానియేలు 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో కూడా దానియేలు కూడా ఎలాంటి విపత్తు వస్తుందండి? అక్కడ ఆజ్ఞ మీద ఆయనే సంతకం పెడతాడు. అయినా కానీ భయపడతాడా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడమ్మా. అంతటా నేను ఎవరండి? దానియేలు గారు గోనిపట్ట కట్టుకుని ధూళి బూడిద తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరం చేసుకుంటేని. చూడు, ఆయన మనసు నిబ్బరం చేసేటువంటిది, మన మనసును మార్చేటువంటిది, మన మనసును పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి సింబల్గా చూపించేది ఈ గోనిపట్ట. గోనిపట్ట ఎలాంటిదండి? ఆయన తగ్గింపు స్వభావం, పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో, దీనత్వంతో, మరి ఇంకా ఏంటండి అనేక రకాలైనటువంటి దుఃఖాల నుంచి, బాధల నుంచి విడుదల కలగజేస్తుంది. యెషయా గ్రంథము 37వ అధ్యాయంలో కూడా హిజ్కియా ఆయన కూడా బట్టలు చింపుకొని, హిజ్కియా ఎవరండి మనకు తెలుసు కదా. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 1 నుండి
ఆ దినములలో హిజ్కియాకు ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజ్ కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణ వచ్చున్నావు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చూడండి, మన కన్నీటి ప్రార్థనలో ఇది రిప్రజెంట్ చేస్తుంది. కన్నీటి ప్రార్థనతో తగ్గింపుతో ఆయన కృప పొందాలంటే మరి ఈ యొక్క గోనెపట్ట కావాలి. సెక్లాత్ అంటారు, సెక్లాత్. చూడండి, మనం ఎలాంటి వస్త్రాలు అమెరికాలో మెండ్రిన్ అటువంటి ఒక గొప్ప మరి బ్యూటీ, ఆమె యుఎస్ ప్రెసిడెంట్ గారి బర్త్డేకి పాట పాడడానికి ఒక డ్రెస్ వేసుకుని వస్తుంది. ఆ డ్రెస్సు ఆమె చనిపోయిన తర్వాత మరి ఆలం వేస్తే కొన్ని లక్షలు డాలర్లు వచ్చినాయి. అదే తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరలా వేస్తే కొన్ని కోట్ల రూపాయలు డాలర్లు కొనుక్కున్నారు. అక్కడ ఆ వస్త్రము అది గొప్పదనానికి కాదండి, ఇక్కడ గొప్ప జీవిత పాఠాలు నేర్పేటువంటి గోనెపట్ట వస్త్రం. వాళ్ళ రాజులేమి, మంత్రులేమి, ఎవరైనా భక్తులేమి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న వస్త్రం చించి పడేసేసి మరి గోనెపట్ట కట్టుకుంటారు. తగ్గింపుకు అది సింబల్. పశ్చాత్తాపానికి మారు మనసు ఉందా నీకు? మారు మనసు కావాలంటే గోనెపట్ట కట్టుకుని కాదు, నీ మారు మనసు అనే గోనెపట్ట కట్టుకో, నీ పశ్చాత్తాపం అనే గోనెపట్ట కట్టుకో, నీ యొక్క విరిగి నలిగిన మనసు అనేటువంటి గోనెపట్ట కట్టుకో, నీ విధేయత అనేటువంటి గోనెపట్టను కట్టుకో. ఇవన్నీ దీనత్వం చూపేటటువంటి నీ యొక్క గోనెపట్టను కట్టుకో. ఈరోజు ఎవరు కట్టుకుంటారండి గోనెపట్ట? ఒకసారి అయితే కృష్ణా జిల్లాలో ఒక పాస్టర్ గారు స్టేజీ మీద బూడిదలో కూర్చుని గోనెపట్ట కట్టుకుని మరి ప్రేయర్ చేసి వాక్యం ఇస్తాడు. రియల్గా గోనెపట్ట కట్టుకోవసరం లేదండి. నీ నడతల్లో, నీ బిహేవియర్లో, నీ యొక్క మాటలలో, నీ విధేయతలో, నీ కన్నీటి ప్రార్థనలో అని చూపించండి. ఈ రోజున ఎవరండి గోనెపట్ట అంటే ఎవరైనా కట్టుకుంటారా? రండి ముందుకు వెళదాం. ఇంకా నెహెమ్యా గ్రంథంలో కూడా, నెహెమ్యా గ్రంథం, యోవేలు గ్రంథం, ఇవన్నీ చూపించాలండి, సమయం సాలదు. కానీ ఇక అనేకమైనవి ఉన్నవి, అనేకమైన విలాపవాక్యంలో ఉంటుంది, విలాపవాక్యంలో ఉన్నాయి. తీసావమ్మా? ఏం తీసా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడమ్మా. ఇశ్రాయేలీలు అందరూ కూడాను ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకుంటారు. నెహెమ్యా 9:1-2. ఈ నెల 24వ దినమున ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చరి. చూడండి, అక్కడ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడాను మరి గోనెపట్ట కట్టుకుని బూడిద పోసుకొని, ఏంటంటే తగ్గింపుకు ద లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు దీనికి. అదే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17లో కూడా ఉంటుంది. ధర్మశాస్త్రం బోధించడానికి కూడాను చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. చెరసాలలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వారిలో కూర్చుండేరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టాను. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు ఎజ్రా దేవుని ధర్మశాస్త్రం చదివి వినిపించుచూ వచ్చాను. అప్పుడు ధర్మశాస్త్రం చదివి వినిపించాలన్నా, దేవుని గ్రంథం పట్టుకోవడానికి వెళ్ళాలన్నా, పొరపాటునప్పుడు పాత నిబంధనలో యెహోవా అని దేవుని మాట ఉచ్చరించడానికి 4-5 సార్లు స్నానం చేసి పవిత్రపరచుకుని గోనెపట్ట కట్టుకుని వచ్చేసేవాళ్ళంట. దేవుని మాట ఉచ్చరించాలంటే అంత భయం, శాపం, ఉగ్రత వస్తుందనేటువంటి భయం. అందుకని దేవుని గోనెపట్ట ఒక పవిత్రమైనటువంటి వస్త్రంగా మనం చూడాలి. మన యొక్క మనస్సును చూడాలి. మన మనసు ఎలా ఉన్నది? యోవేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మరి చక్కగా అక్కడ ఏముంటుందండి, మీ వస్త్రములను కాకుండా మీ హృదయాలను చించుకోమంటారు. మన వస్త్రాలను చించుకొని గోనెపట్ట కట్టుకుంటాం కాదండి. యోవేలు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, ఎవరన్నా తీస్తే మన వస్త్రములు కాదండి చింపుకునేది. 9వ అధ్యాయం ఉండదు, 3వ అధ్యాయం 3వ అధ్యాయము 13వ. నెక్స్ట్, మీ వస్త్రములు కాకుండా మీ హృదయములు చింపుకొని
పట్ట కట్టుకోమంటారు. ఇంకా ముందుకెళ్తామని రోమా 12 చూడండి ఒకసారి. రోమా 12వ అధ్యాయము 1వ వచనం కూడా, మీ మనస్సులు నూతన మగునట్లుగాను అంతరంగములో మార్పు కావాలంటాడు. గోనిపట్ట కట్టుకుంటాకి మీ మనస్సులు మార్పు చెందాలి, మీ అంతరంగంలో మీ హృదయంలో మార్పు రావాలంటే అప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధి కనపడాలి. రోమా 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వల్ల రూపాంతరం పొందాలి. మీ మనస్సు మారి నూతనమైన రూపాంతరం పొందాలంటే చూడండి, మన హృదయాలను చించుకోవాలండి. అక్కడ మన వస్త్రాలను చింపుకుంటాం కదా. ఆనాడు పాత నిబంధనలో చాలామంది వస్త్రాలను చింపుకొని గోనిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్స్తూ దేవునికి మొరపెట్టారు. అంతవరకు మనము ఇది కాదండి, మన హృదయాలను చించుకోవాలి. మన హృదయాలను చించుకొని మరి హిజ్కియా రాజు కూడా ఏం చేస్తాడండి? హిజ్కియా రాజు కూడాను గోనిపట్ట కట్టుకొని, ఎంతమంది ఉన్నారండి, గొప్ప తగ్గింపు, గొప్ప దీనత్వం, గొప్ప మారు మనసు కావాలంటే మీరు ఈ యొక్క హృదయంలో మీ యొక్క అంతరంగిక మార్పు రావాలి. అట్టి మార్పు రావాలంటే తగ్గించుకోవాలి. మారు మనసు పొందాలంటే చూడండి, ఈ యొక్క దీనత్వము, తగ్గింపు, సాత్వికత్వము, విధేయత, పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసులకు రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. గోనిపట్టలో ఉన్న గొప్ప పాఠాలు ఇంకా చూస్తే అనేకం ఉన్నాయండి. అనేకమైనటువంటి ఈ యొక్క విషయాలు మనం నేర్చుకోవాలనుకుంటే రండి ఒక్కసారి వెళ్దాము. 1వ దినవృత్తాంతము 21వ అధ్యాయము 21:15 చూడమ్మా. ఫస్ట్ దినవృత్తాంతాలు 21వ అధ్యాయము. యెరూషలేమును నాశనం చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనం చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత ఏబుసీడైన వర్ణాను కళమునద్ద నిలిచాను. ఎక్కడ వచ్చేది? 17 వచ్చేసా? 17వ వచనం. 17వ వచనం. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపం చేసి చెడుతనం జరిగించిన వాడు నేనే కదా, గొర్రెల వంటి వారికి వీరేం చేసిరి? నా దేవుడవైన యెహోవా బాధ పెట్టి నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. ముందుకెళ్ళు. తర్వాత దావీదు గోనెపట్ట కట్టుకుని ఏడ్చని ఉంటుంది. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే 2వ సమూయేలు చూడమ్మా. 2వ సమూయేలు 3వ అధ్యాయంలో కూడా అబ్నేరు చనిపోయినప్పుడు ఈయన యొక్క గొప్ప సైన్యాధిపతి అబ్నేరు చనిపోయినప్పుడు అందరూ కూడా ఆ శవం వెంట గోనిపట్ట కట్టుకుని, ఈయన ఇంక్లూడింగ్ దావీదు కూడా. 2వ సమూయేలు 3వ అధ్యాయము 31-32. దావీదు నీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, రాజును స్వయంగా పాడే వెంట నడిచాను. రాజు కూడా నడిచి, చూడండి, ఒకళ్ళు చనిపోయినప్పుడు మరి పుట్టిన దినం ముఖ్యం కాదండి, చనిపోయిన దినం. చనిపోయిన తర్వాత ఎంతమంది వస్తారు అక్కడికి? వీళ్ళ మీద అభిమానం చూపిస్తూ ఎంతమంది వెళ్తారు? వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ దావీదు, రాజు అయిన దావీదు కూడా గోనెపట్ట కట్టుకొని శవానికి ముందు నడుస్తూ అంగలారుస్తూ ఏడుస్తూ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమ వీళ్ళు తగ్గించుకుని మరి అది రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా సమయం లేదు, కానీ సమయం ఉంటే ఇంకెన్నో విషయాలు మనం నేర్చుకుందామండి. ఇంకా చూడండి, ఇక లాస్ట్గా నేను గ్రంథము 3వ అధ్యాయము, అక్కడ సియోను కుమార్తెలారా అని సియోను కుమార్తెలను ఉద్దేశించి మరి ఆయన చెప్తుంటాడు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16-18 వచనాలు చూడమ్మా.
యెషయా గ్రంథము 3. మరి యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, ఆ, మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు ఉమ్, తమ కాళ్ళ గజ్జలు మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెలు నన్నెత్తి బోడు చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుగల్లు వారి పాదముల భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్ర వంకలను భూషణములను, కర్ణభూషణములను, నాణ్యములను, ముసుగులను 26 వచనం చూడు లాస్ట్. పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును, ఆమె ఏమీయు లేనిదై నేల కూర్చుండును. 24 వచనం, గోనె పట్టయు అందమునకు ప్రతిగా వాతయు ఉండును. చూడండి, వీళ్ళు కృంగిపోయినప్పుడు, నశించిపోయినప్పుడు, గోనెపట్ట కట్టుకుని గర్విష్ఠులైపోయినప్పుడు సీయోను కుమార్తెలు విలాపం చేస్తుంటారు, ఏడుస్తుంటారు. విలాపానికి, అధిక దుఃఖానికి, డిప్రెషన్కి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఆఖరిగా మనం ఒకసారి ముగించుకుందామండి. ఇక ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం, ప్రకటన 11:3 వచనం చూడమ్మా. మన జీవితము సాక్షి జీవితంగా ఉండాలి. నేను నా ఇద్దరు సాక్షులకు, నా ఇద్దరు సాక్షులకు, అంటే మీకు తెలిసే ఉంటుంది ఎవరో ఇద్దరు సాక్షులు ఎవరు. ఇద్దరు సాక్షులకు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు 1260 దినములు ప్రవచింతురు. చూడండి, అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా, పరలోక తండ్రి కూడా ఇద్దరిని పంపిస్తారు. ఆ ఇద్దరు ఎవరమ్మా? ఏలియా, మోషే కాదు, ఏలియా 969 సంవత్సరాలు బ్రతికింది ఎవరు? ఆనోకు గారును. ఎవరంటే వాళ్ళిద్దరేనండి. చనిపోయి మరి ఇక్కడ లేరు, సజీవంగా వెళ్ళిన వాళ్ళు. కొంతమంది మోషే అంటారు, కానీ మోషే చనిపోయినని ప్రభువే చెప్తాడు. వీళ్ళిద్దరూ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు గోనె పట్ట కట్టుకుని మరి 1260 సంవత్సరాలు 60 రోజులు మరి ప్రచారం చేస్తారంట. అది మన ప్రకటన గ్రంథంలో 2వ రాకడలో అది చూస్తామండి. అలాగే ఈ గోనెపట్ట మనకు నేర్పిన గొప్ప పాఠాల్లో మనం ఎక్కడుండాలండి? పశ్చాత్తాపంతో, సాక్షి జీవితం కలిగి, మారు మనసు కలిగి, ఇంకా విధేయత చూపిస్తూ పశ్చాత్తాపంతో అనేటువంటి గోనెపట్ట కట్టుకుని ప్రభు సన్నిధిలో మొరపెడితే మనకు అనేకమైన ఆశీర్వాదాలు. కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలండి.